మనం కొంచెం నా ఇండివిజువల్ గా నష్టపోయిన కంట్రీ మొత్తం బాగుంటుంది అనే పాయింట్ లో ఇది ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు అవుతాయో తెలియదు కానీ బట్ ఆలోచన అయితే బాగానే ఉంది. యా ప్రస్తుతం మనతో పాటు మరొక గెస్ట్ జాయిన్ అయ్యారు. ప్రముఖ విశ్లేషకులు, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు, అట్ ద సేమ్ టైం మిగిలిన అంశాల్లో కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడగలరు. మస్తానరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మస్తానరావు గారు నమస్కారం. నమస్తే అండి శివప్రసాద్ గారు. సార్, 2012లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించారు. అంత క్రితం ఇందిరాగాంధీ టెన్యూర్లో కూడా ఆవిడ కూడా ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించారు, అనౌన్స్ చేశారు స్పెషల్గా. దాని మీద బంగారాన్ని వీలైనంత వరకు కొంచెం తగ్గించాలి, అట్లాగే ఆయిల్ యొక్క వాడకం, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ యొక్క వాడకాన్ని తగ్గించాలి అనేటటువంటిది. పర్టికులర్గా ఇప్పుడు నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఈ ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎందుకు ఇది మోడీ యొక్క చేతకానితనం అని చెప్పి మాట్లాడుతున్నారు? అలా మాట్లాడడం ఇంతవరకు సమంజసం? గుడ్ ఈవినింగ్ అండి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకు, మీకు కూడా. ఇప్పుడు మనం పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు 70 రోజులు గడుస్తూ ఉంది. సో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రాజకీయ కారణాలు, ఇప్పుడు మీరు చెప్పిన రాహుల్ గాంధీ విమర్శించడం ఆయన స్టైల్లో ఆయన కరెక్టే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వాళ్ళు 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఏమన్నా ఓటర్లు ప్రభావితం అవుతారేమో, ఎక్కడైనా దాని ప్రభావం వల్ల వాళ్ళ పార్టీ ఓడిపోతుందనే ఉద్దేశంతో కూడా ఇప్పటి వరకు రాకపోవచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం. సో అందుకని రాహుల్ గాంధీ గారు బహుశా అది దృష్టిలో పెట్టుకొని ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ ఉండొచ్చు. అంటే వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియచెప్పకుండా హఠాత్తుగా ఎన్నికలు ముగియగానే ఇప్పుడు వచ్చి ప్రధానమంత్రిగా చెప్పడం ఏంటి అనేది పాయింట్. ఆయన రాహుల్ గాంధీ మాటల్లో అలా అర్థం చేసుకోవాలి. అయితే మనం ప్రజలుగా కానీ, లేకపోతే ఆర్థికవేత్తలు కానీ, లేదంటే అంతర్జాతీయ ఎకనమిస్టులు కానీ చెప్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఆయన ప్రజల్ని రెడీ చేయటం, మెంటల్ గా మానసికంగా సంసిద్ధం చేయడంలో భాగంగానే చెప్పారనేది అంటా ఉన్నారు. ఎందుకంటే యుద్ధం తెచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా ఏంటి, అంతా సజావుగా సాగుతున్నప్పుడు మనకి 90% ఇప్పుడు ఏదైతే ఫెర్టిలైజర్స్ కానీ, వంట నూనెలు కానీ, లేదంటే డీజిల్ అండ్ చమురు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ, ఇవన్నీ కూడా 70% నుంచి 90% వరకు మనం దిగుమతుల ద్వారానే చేసుకుంటా ఉన్నాం. సో మనం దిగుమతులకి ఎగుమతులకి ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉండదో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మొన్న జస్ట్ శివప్రసాద్ గారు 2 రోజులు ఒక చిన్న గుర్తు చేస్తాను. ఒక వారం 10 రోజుల క్రితం అనుకుంటా మనకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, ఏ ఇతర కారణాల వల్ల కావచ్చు, ఏదైతే పెట్రోల్ ప్రొడక్షన్ ఏజెన్సీలు ఉన్నాయో అవి కొన్ని ట్యాంకర్లను తగ్గిస్తే ఏం జరిగిందో చూసాం మనం. జస్ట్ కొద్దిగా తగ్గించారంటే, వేరే ఏం జరగలేదు అక్కడ, మొత్తం కొరత కూడా రాలేదు. అల్లాడిపోయాం కదా. పక్కన ఇంట్లో పాపల్ని ఎవరైనా స్టూడెంట్స్ ని స్కూల్ దగ్గర వదిలి పెట్టాలన్నా ఆటో కూడా రాలా, మనం వెళ్ళాలన్నా కూడా మన 2 వీలర్స్ లో లేని పరిస్థితి వచ్చేసింది. 2-3 రోజుల్లోనే అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయినప్పుడు ఒక ప్రధానమంత్రి సాక్షాత్తు వచ్చి ఇవో ఈ డీజిల్ ఇవన్నీ కూడా తగ్గించాలి, లేదంటే కనుక మన దగ్గర పెద్దగా నిల్వలు లేవు, ఇప్పుడు నిల్వలు ఉన్నా కూడా అది ఎలా ఉంటాయి అంటే చమురు నిల్వల పరిస్థితి చెప్పారైనా. రెండోది ఏంటి, అసలు మన దగ్గర ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు త్వరగా హరించుకుపోవటానికి ఇప్పుడు మనం ఏదైతే ఇందాక ప్రస్తావించామో, ఆయన ప్రస్తావించిన ఏదైతే చెప్పారో ఫెర్టిలైజర్స్ కానీ, వంట నూనెలు కానీ, అదేవిధంగా చమురు ఉత్పత్తులు కానీ, బంగారం కానీ, లేకపోతే కాపర్ కానీ, ఇవన్నీ కూడా దానిలో భాగంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సో ఆయన చెప్పడమే కాదు, కాంగ్రెస్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవ్ గారు కానీ, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కానీ, రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా అనేక మంది సిఆర్ పాటిల్ ఆయన కేంద్ర జలశక్తి మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రధానమంత్రిని అనుసరిస్తా ఉన్నారు. అంటే పొదుపు చేయటం మేము చెప్పటమే కాదు, స్వయంగా మేమే ఆచరించి చూపుతాం అన్నట్టుగా వాళ్ళు కొంత ప్రజల్ని చైతన్యవంతులు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాన్వాయ్ నేననేది కాన్వాయ్ తగ్గించేశారు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక మెట్రోలో ప్రయాణించి వెళ్ళారు ఒక మినిస్టర్ ఈ రోజు.
సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి. అంటే మనం ఏదో ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం కాదు. ఎందుకంటే మీరు 1990 ప్రాంతంలో మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా పెట్టినప్పుడు ఇదే మనం గోల్డ్ తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ సంబంధించి తాకట్టు పెట్టిన తర్వాత విదేశీ మార్గద్రవ్య నిల్వలు కాపాడుకుని ఆ తర్వాత సంస్కరణల ఫలితంగా ఈ రోజు ఇండియా ఈ విధంగా ఉందంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఒక పత్రిక బయటకు వచ్చింది, మీ దగ్గర నేను పంపిస్తాను, మీ దగ్గర కూడా ఉండుంటది అనుకున్నాను. 1967 లో ఆమె ఏదైతే బంగారం కొనుగోళ్ల విషయంలో క్రమశిక్షణ పాటించాలనేది ఒక పెద్ద ఎత్తున అది ప్రకటన రిలీజ్ అయిన విషయం కూడా ఈ రోజు మనం అది చూసాం. ఆ పేపర్ క్లిప్పింగ్ బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పట్లో కూడా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సో నేననేది ఏంటంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ఉన్నాము. వీళ్ళందరికీ సంబంధించి ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోకపోతే అవి దొరకకుండా పోయే ప్రమాదం ఉంది. లేదంటే ఇతర దేశాల్లో ఆర్థిక మాంద్యం లాగా మన దేశంలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభానికి కూడా దారితీసే పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా గమనించాలి. సరే, కాంగ్రెస్ పార్టీ ఏమని విమర్శిస్తుందా, లేకపోతే ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏముంటాయా అంటే నిజానికి ఇంకోటి కూడా చర్చించాలండి శివప్రసాద్ గారు. ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి లేకపోతే పేదవాళ్ళని ఇవన్నీ కూడా పొదుపు మంత్రాలు పాటించినప్పుడు పాటించాలని చెప్తున్నప్పుడు